హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డొమైన్స్ హోస్టింగ్స్ మనం ఎక్కడ పర్చేజ్ చేసుకుంటే బెటర్. ఓకే, సో మన ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలంటే మనకి కావాల్సిన క్రిటికల్ ఎలిమెంట్స్ ఏంటంటే ఒక డొమైన్, వెబ్ హోస్టింగ్. సో పర్టికులర్గా ఫస్ట్ చేయవలసిన స్టెప్ ఏంటంటే మన ఒక వెబ్సైట్ కావాలి. మనకి బిజినెస్కి ఆన్లైన్ ప్రమోషన్ చేద్దాం అనుకున్న తర్వాత మన స్టార్ట్ చేయవలసిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే వెబ్సైట్. సో మన వెబ్సైట్ ఫిక్స్ అయిన తర్వాత ఫస్ట్ చేయవలసిన స్టెప్ ఏంటంటే డొమైన్ రిజిస్ట్రేషన్. అది డొమైన్ రిజిస్ట్రేషన్ మనం ఏ ప్లేసెస్లో చేయాలి. సో లేదా మన డిఫరెంట్ ఫ్రీలాన్సర్స్ ఉంటారు, లేదా డిఫరెంట్ కంపెనీస్ ఉంటారు, వాళ్ళంతా వాళ్ళకే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్కి ఇచ్చేస్తే బెటరా అన్నది ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వీడియోకి వెళ్ళే ముందు ఏంటంటే, సో నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు డొమైన్ రిజిస్టర్ చేసేటప్పుడు డొమైన్ అన్నది మాత్రం 100% మీ కంట్రోల్లోనే పెట్టుకోండి. ఓకే, డొమైన్ కూడా 100% మీరే రిజిస్టర్ చేయండి. ఇన్ కేస్ మీకు రిజిస్ట్రేషన్ చేయడం రాకపోతే వాళ్ళని మీ సిస్టమ్కి ఎనీ డెస్క్ ద్వారా కానీ జూమ్ ద్వారా కానీ కనెక్ట్ అవ్వమని మిమ్మల్ని గైడ్ చేస్తూ మీ యొక్క జీమెయిల్ అకౌంట్ ద్వారా, అంటే మీ జీమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ తోటి మాత్రమే మీరు మీ డొమైన్ బుక్ చేసుకోండి. సో మీరు ఒక ఫ్రీలాన్సర్, ఒక వెబ్ డిజైన్ హైర్ చేసుకున్నారు, లేదా ఒక పర్టికులర్ కంపెనీకి మీరు వెబ్సైట్ కావాలనేది వర్క్ అని ఇచ్చారు. సో కొంతమంది ఏంటంటే మొత్తం మీరే చేసేయండి, మాకు డొమైన్ బుక్ చేసుకుని రాదు, హోస్టింగ్ బుక్ చేసుకోవడం, హోస్టింగ్ రిజిస్ట్రేషన్ చేయాలి, మొత్తం మీరు చేసేయండి, మేము అమౌంట్ పే చేసేస్తామంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది మనకి డొమైన్స్ వాళ్ళ నేమ్స్ మీద వాళ్ళ కంట్రోల్ లేకుండా కొంతమంది ఒక ప్రాపర్ వేలో వెళ్తారు. అంటే డొమైన్స్ అన్నీ వాళ్ళ పేరు మీద బుక్ చేస్తారు, అవసరం పేమెంట్ కూడా వాళ్ళ చేతి పే చేపిస్తారు. బట్ కొంతమంది ఏంటంటే ఇప్పటికైనా వీళ్ళు మన దగ్గర కంట్రోల్ అయ్యి ఉంటారు, ఇప్పటికైనా వీళ్ళు మన బందిపడి ఉంటారని కొంతమంది ఏం చేస్తారంటే డొమైన్స్ అన్నీ వాళ్ళ ఏ ఫ్రీలాన్సర్ అయితే ఉన్నారో, ఏ పర్టికులర్ కంపెనీస్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఉండేలాగా చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఇన్ కేసు మీరు 1 year తర్వాత, 2 years తర్వాత జర్నీ తర్వాత ఎప్పుడొకప్పుడు మేబీ వాళ్ళిద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చు, లేకపోతే సంథింగ్ వీళ్ళిద్దరు విడిపోవాలనుకోవచ్చు. సో ఏదైనా ఉన్నాయి. అటువంటి కేసులు ఏంటంటే మీరు చాలా అమౌంట్ పే. ఎలాగంటే మీకు అప్పటికి డొమైన్ అనేది, మీ డొమైన్ కొంచెం పాపులేట్ అయ్యింది అనుకోండి. సో ఇప్పుడు ఈ డొమైన్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. సో కాబట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తేనే మీకు ఓనర్షిప్ వస్తుంది. వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయకపోతే ఇన్ కేసు కొంతమంది మేబీ అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సో ప్రతి ఒక్కరూ నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే డొమైన్ 100% మీ కంట్రోల్ ఉండేలా చూసుకోండి. అంటే మీ జీమెయిల్ ఐడి తోటి, మీ మొబైల్ నెంబర్ తోటి మీరు డొమైన్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళ నేమ్ సర్వీస్ ఇస్తారు. ఓకే, హోస్టింగ్ మీరే తీసుకుంటే 2 కనెక్ట్ చేయొచ్చు, లేదు వాళ్ళ దగ్గర హోస్టింగ్ తీసుకుంటే వాళ్ళ నేమ్ సర్వీస్ ఇస్తారు. ఆ నేమ్ సర్వీస్ మాత్రమే ఈ డొమైన్లో యాడప్ చేయండి. అప్పుడు మాత్రమే ఇది ప్రాపర్ ప్రాసెస్. సో హోస్టింగ్ మీరు వాళ్ళ దగ్గర తీసుకున్న ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకోండి. ఓకే, వాళ్ళ వీక్లీ బ్యాకప్ తీస్తారా, డైలీ బ్యాకప్ తీస్తారా, మీకు ఒక కాపీ మీ దగ్గర పెట్టుకున్నారు అనుకోండి. ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేసే వెబ్సైట్ అయితే మీరు డైలీ బ్యాకప్ తీసుకోవాలి. లేదు ఎప్పుడెప్పుడు అప్డేట్ చేసే వెబ్సైట్ అయితే మీరు వీక్లీ బ్యాకప్ తీసుకుని ఒక బ్యాకప్ కాపీ పెట్టుకున్నారు అనుకోండి. ఇన్ కేసు వాళ్ళ ఫ్యూచర్లో మీ దగ్గర నుంచి రెస్పాండ్ అవ్వకపోయినా సరే మీరు ఈజీగా నేమ్ సర్వీస్ మార్చేసి హోస్టింగ్ వేరే తీసుకుని బ్యాకప్ అందులో లోడ్ చేసుకుని వెబ్సైట్ మళ్ళీ మీరు లైవ్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో చాలామందికి ఏంటంటే ఇటువంటి టెక్నిక్స్ కాదు, ఇటువంటి థింగ్స్ తెలియక చాలామంది ఏంటంటే కొంతమంది క్లయింట్స్ నా గురించి బాధపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే డొమైన్స్కి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ నేను గోడాడీకి ఏమని చెప్తాను. ఓకే, డొమైన్స్ ప్రకారంగా నేను కూడా ఎప్పటి నుంచో కూడా డొమైన్స్ ఎక్కువ గోడాడీ రిజిస్టర్ చేసుకోండి. సో నెక్స్ట్ గోడాడీ తర్వాత ఇంకో ప్లాట్ఫామ్ కూడా చెప్పమంటే నేను హైగా రికమెండ్ చేసేది అంటే హోస్టింజర్. సో హోస్టింజర్లో కూడా మనం డొమైన్స్ అయితే తీసుకోవచ్చు. సో హోస్టింగ్కి అయితే నేను రికమెండ్ చేసేది ఏంటంటే హోస్టింజర్. ఓకే, హోస్టింగ్కి అయితే మాత్రం హోస్టింజర్ రికమెండ్ చేస్తా. డొమైన్స్కి అయితే మాత్రం గోడాడీ రికమెండ్ చేస్తా. అదేవిధంగా మనకి గోడాడీలో కూడా మనకి కూపన్ కోడ్స్ వస్తాయి. గోడాడీ అనే కాదు, హోస్టింజర్లో కూడా మనం డొమైన్ రిజిస్టర్ చేయాలంటే మనకి కొత్త యూజర్కి అయితే మనకి వాళ్ళు కూపన్ కోడ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి గూగుల్కి వెళ్ళి గోడాడీ న్యూ డొమైన్ కూపన్ కోడ్ అని కొడితే మీకు కూపన్స్ వస్తాయి. ఆ కూపన్స్ యూజ్ చేస్తే మీకు సమ్ పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి యాజ్ ఎ ఫస్ట్ టైం యూజర్ కింద డిస్కౌంట్ తీసుకొని మీరు గోడాడీలోను కానీ హోస్టింజర్లోను కానీ మీరు డొమైన్ అన్నది తీసుకోండి. సో నెక్స్ట్ హోస్టింగ్ వచ్చేటప్పటికి మీరు ప్రజెంట్ మేము కూడా హోస్టింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో బట్ మీకు ఏదైనా ప్లాట్ఫామ్ రికమెండ్ చేయాలి అంటే మేము హోస్టింజర్ అయితే రికమెండ్ చేస్తాం. సో హోస్టింజర్ కానీ మీకు ఇంకా కొంచెం స్పీడ్గా ఉండాలనుకుంటే A2 హోస్టింగ్ కానీ, లేకపోతే మనకి ఎలిమెంటర్లోనే హోస్టింగ్ వస్తుంది, ఎలిమెంటర్తో వచ్చే హోస్టింగ్ కానీ, లేకపోతే WPX కానీ. సో ఇలా మనకి చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. మీకు ఫస్ట్ అఫోర్డబుల్ బడ్జెట్లో కావాలనుకుంటే హోస్టింజర్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఓకే, సో మీకు ఈ వర్డ్ ప్రెస్ అవ్వచ్చు, లేదా వెబ్సైట్ డిజైన్ అవ్వచ్చు, వీటిలో మీకు ఏ టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.